హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మీ అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనము ఒక నవల గురించి నేను మీకు 3 డేస్ నుంచి తెలియచేస్తున్నాను కదా. ఈరోజు ఎపిసోడ్ 3 అయితే నవల అనేది స్టార్ట్ అవుతూ ఉంది. ఆమె వదిలిన చివరి ఉత్తరం నవల పేరు. ఓకేనా ఫ్రెండ్స్, మీరందరూ రెడీగా ఉన్నారా వినడానికి? మనం స్టార్ట్ చేద్దామా మరి? అనన్య ఈ విధంగా అంటుంది. విక్రమ్, ఇతనే నిన్ను 3 సంవత్సరాలుగా గమనిస్తున్న వ్యక్తి. అనన్య చెప్పిన మాటలు విక్రమ్ చెవుల్లో మారుమోగుతున్నాయి. వర్షం మరింత వేగంగా పడుతుంది. కారు హెడ్లైట్ల వెలుగులో ఆ వ్యక్తి ముఖం క్రమంగా స్పష్టంగా కనిపించలేదు విక్రమ్కి. విక్రమ్ అతన్ని చూసి ఒక్కసారిగా వెనక్కి అడుగు వేశాడు. అతను ఎవరో తెలుసా? రాఘవన్నయ్య మీరా? విక్రమ్కి చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఈ రాఘవ్. విక్రమ్ తండ్రికి అత్యంత సన్నిహితుడైన స్నేహితుడు. కానీ ఇప్పుడు కాదు. అతను రాత్రి 11 గంటలకు రైల్వే స్టేషన్లో ఎందుకు ఉన్నాడు? రాఘవ్ నెమ్మదిగా నవ్వాడు. నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు విక్రమ్ అని ఈ విధంగా విక్రమ్తో అంటున్నాడు. అయితే నన్ను ఎందుకు ఆపలేదు? ఎందుకంటే నువ్వు నిజం తెలుసుకునే సమయము వచ్చింది గనుక. అనన్య వెంటనే విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకుంది. విక్రమ్, అతని మాటలు నమ్మకు. రాఘవ్ అనన్య వైపు చూశాడు. నువ్వు ఇంకా అతనికి మొత్తం నిజం చెప్పలేదా అని అడుగుతున్నాడు. అనన్య ముఖం మారిపోయింది. విక్రమ్ ఆశ్చర్యంగా అనన్యను చూశాడు. ఏ నిజం గురించి మాట్లాడుతున్నావు రాఘవన్నయ్య అంటున్నాడు. అనన్య కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి. విక్రమ్, నేను నీకు చెప్పాల్సిన విషయం ఉంది అంటూ అనన్య, చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు చెప్పు అని విక్రమ్ ఈ విధంగా అంటున్నాడు. 3 సంవత్సరాల క్రితం నేను నీతో పారిపోవాలని అనుకోలేదు విక్రమ్. మరి ఏమనుకున్నావు? నిన్ను కాపాడటానికే నేను వెళ్ళిపోయాను విక్రమ్. విక్రమ్కు ఏమీ అర్థం కాలేదు. నన్ను కాపాడటానికి నువ్వు వెళ్ళిపోయావా అని అన్నాడు విక్రమ్. అనన్య తల ఊపింది. నీ పెళ్ళికి 3 రోజుల ముందు నాకు ఒక వీడియో అనేది వచ్చింది విక్రమ్. ఏం వీడియో వచ్చింది? ఏ వీడియో? ఆమె తన ఫోన్లో ఒక పాత వీడియోను తెరిచింది. వీడియోలో విక్రమ్ తండ్రి కనిపించాడు. అతను ఒక గదిలో ఎవరో వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఈ విషయం విక్రమ్కి ఎప్పటికీ తెలియకూడదు. విక్రమ్ తండ్రిని చూడగానే ఆ వీడియోలో విక్రమ్ షాక్ అయ్యాడు. ఇది ఎప్పుడు తీసింది అని అనన్యని అడుగుతున్నాడు. నువ్వు అనన్యను కోల్పోయిన రాత్రి నేను తీశాను అని రాఘవ్ ఆ విధంగా అతనితో మాట్లాడుతున్నాడు. నువ్వు అనన్యను కోల్పోయిన రాత్రే ఈ విధంగా నేను వీడియోనైతే తీశాను అని చెబుతున్నాడు. కానీ నా నాన్న అనన్య నెమ్మదిగా చెప్పింది. కానీ ఈ విధంగా ఎలా సాధ్యమయ్యింది? ఇలా ఎందుకు చేశారు? అయితే అందరినీ ఎందుకు నమ్మించారు? ఆయన చనిపోయాడని రాఘవ్ సమాధానం చెప్పలేదు. అతను విక్రమ్ చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ వైపు చూపించాడు. అందులో మిగిలిన వీడియోలు ఉన్నాయి. విక్రమ్ వెంటనే పెన్ డ్రైవ్ను తీసి తన ఫోన్కి కనెక్ట్ చేశాడు. మొదటి వీడియో, రెండో వీడియో, మూడో వీడియో, అదే విధంగానే ఒకటి తర్వాత ఒకటి వీడియోస్ అనేవి చూస్తూ విక్రమ్ అలా ఉండిపోయాడు. విక్రమ్ తండ్రి ఒక పెద్ద రహస్యాన్ని దాచిపెడుతున్నాడు. చివరి వీడియో ఓపెన్ చేశాడు విక్రమ్. స్క్రీన్పై కనిపించిన దృశ్యం చూసి విక్రమ్ శ్వాస ఆగిపోయినట్టయింది. ఒక చీకటి గది, ఒక కుర్చీలో కూర్చున్న వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపించదు. ఆ వ్యక్తి తలెత్తి కెమెరా వైపు చూశాడు. విక్రమ్ కళ్ళల్లో భయం కలిగింది. నాన్న? అవును,
అతను విక్రమ్ తండ్రే. చనిపోయాడు అనుకున్నటువంటి నాన్నను చూసేసరికి విక్రమ్కి మరింత ఎంతో, ఒక పక్క బాధపడాలో తెలియదు, ఒక పక్క బతికున్నాడో తెలియదు. అతనికి బాధ అనేది చాలా కలుగుతుందన్నమాట. అది బయటికి చెప్పడానికి అవ్వట్లేదు. ఎలా ఏంటి అని దాని గురించి ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది. అతను విక్రమ్ తండ్రే కన్ఫామ్గా. విక్రమ్ ఫోన్ చేతిలో నుంచి జారిపోయింది. ఇలా చూడంగానే, ఇలా తలుచుకుంటూ భయంకరంగా అతనికి వాళ్ళ నాన్నని చూడగానే ఏదోలాగా అనిపించింది. విక్రమ్ ఫోన్ చేతిలో నుంచి కిందకి జారిపోయింది. నాన్న బతికే ఉన్నాడు. అనన్య అతని దగ్గరకు వచ్చింది. అవును, బతికే ఉన్నాడు మీ నాన్న. మరి ఆయన ఎక్కడున్నాడు? అనన్య సమాధానం చెప్పేలోపే స్టేషన్లోని లైట్లు ఒక్కసారిగా ఆరిపోయాయి. ఈ విధంగా సమాధానం చెప్పగానే లైట్స్ అన్నీ ఆరిపోయాయి. చుట్టూ చీకటిగా ఉంది. ఒక్కసారిగా ఒక పెద్ద శబ్దం అనేది వినిపించింది. ధమ్ అని. రాఘవ్ నేలపై పడిపోయాడు. రాఘవన్నయ్య, నీకు ఏమైంది? విక్రమ్ అతని దగ్గరకు పరిగెత్తాడు. రాఘవ్ భుజానికి గాయమయ్యింది. అనన్య విక్రమ్ను అతని దగ్గరకు పరిగెత్తాడు. రాఘవ్ భుజానికి గాయం చూసినటువంటి వెంటనే వాళ్ళు మనల్ని కనుక్కున్నారు. అనన్య విక్రమ్ను వెనక్కి లాగింది. అయినా కూడా వాళ్ళు మనం ఎక్కడున్నామో కనిపెట్టేశారు. ఎవరు చెప్పు అనేసి అనన్యను అడుగుతున్నాడు విక్రమ్. నన్ను 3 సంవత్సరాలు దాచినటువంటి వాళ్ళు దూరంగా అడుగుల శబ్దం వినిపిస్తూ ఉంది. వాళ్ళు మనం ఇక్కడ కలిసి ఉండడం చూశారు, కనిపెట్టేశారు మన గురించి అంటూ అనన్య ఈ విధంగా చెప్తూ ఉంది. నన్ను 3 సంవత్సరాలు బంధించినటువంటి వాళ్ళే, ఒకరు కాదు చాలామంది ఉన్నారు. విక్రమ్ అనన్య చేతిని పట్టుకొని స్టేషన్ వెనుక వైపు పరిగెత్తాడు. రైల్వే పట్టాలు దాటి ఒక పాత గోదాములోకి వెళ్ళారు. తలుపు మూసేశారు. బయట నుంచి ఎవరో వెతుకుతున్నారు. అనన్య ఊపిరి బిగబట్టుకుంది. వాళ్ళు వెళ్ళే వరకు మనం ఇక్కడే ఉండాలి అని ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. విక్రమ్ ఆమెను చూస్తూ అడిగాడు. అనన్య, ఒక్క విషయం మాత్రం చెప్పు. ఏంటి? చెప్పు విక్రమ్, ఏం చెప్పాలి? నాన్న నన్ను ఎందుకు దాచుకున్నాడు? నా నాన్న నన్ను ఎందుకు దాచుకున్నాడు? అనన్య కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. నీ నాన్న నిన్ను దాచుకోలేదు విక్రమ్. ఆమె మాట ఆపేసింది. మరి ఎవరిని దాచిపెట్టాడు? నిన్ను కాపాడుతున్నాడు విక్రమ్ అయోమయంలో పడుతున్నాడు. ఇదంతా ఏం జరుగుతుందో నాకు ఏమీ కూడా అర్థం కాకుండా ఉంది. నాకు అర్థమయ్యేలాగా నువ్వు నాకు చెప్పు అనేసి అడుగుతున్నాడు విక్రమ్. అనన్య నెమ్మదిగా అతని వైపు చూసింది. నీ సొంత కుటుంబం నుంచి. విక్రమ్ గుండె ఒక్కసారిగా బరువెక్కింది. ఏం మాట్లాడుతున్నావు? అనన్య సమాధానం చెప్పబోతుండగా గోదాం తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. విక్రమ్, అనన్య ఇద్దరు వెనక్కి తిరిగారు. చీకట్లో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని ముఖము వెలుగులోకి వచ్చింది. విక్రమ్ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఏడుస్తూ ఉండిపోయాడు. అతని నోట ఒక్క మాట మాత్రమే వచ్చింది, నాన్న. విక్రమ్ తండ్రి అతని ముందే నిలబడి ఉన్నాడు. కానీ అతని చేతిలో ఒక తుపాకీ అనేది కనిపించింది. అతను నెమ్మదిగా చెప్పాడు, విక్రమ్, నువ్వు అనన్యను నమ్మకు. అనన్య ఒక్కసారిగా ఏడుస్తూ అరిచింది. విక్రమ్, ఆయన చెప్పేది నిజం కాదు. విక్రమ్ ఇద్దరి వైపు చూస్తూ నిలబడిపోయాడు. ఒకవైపు ఏమో తండ్రి ఉన్నాడు, ఇంకొక వైపు అనన్య ఒక్కసారిగా ఏడుస్తూ గట్టిగా కేకలు వేస్తూ ఉంది.
ఒకవైపు తండ్రి చెప్పినటువంటి మాటలు నమ్మాలో, ఇంకొక వైపు అనన్య చెప్పినటువంటి మాటలు నమ్మాలో అని, మరోవైపు తన తండ్రి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినటువంటి అనన్య, ఇద్దరిలో నిజం చెప్పేది ఎవరు నాకే అని అతను సందిగ్ధంలో ఉన్నారు విక్రమ్. అంతలో విక్రమ్ తండ్రి తన చేతిలో ఉన్నటువంటి తుపాకీని గురి పెట్టడం జరిగింది అనన్య వైపు. ఆమెను నమ్మితే ఈ రాత్రే నువ్వు నీ తండ్రిని కోల్పోతావు. విక్రమ్ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. అతను ఒక్క అడుగు ముందుకు వేశాడు. నాన్న, అసలు నిజం ఏంటి నాన్న? ఇలా మాట్లాడుతున్నావేంటి? నువ్వేనా ఇలా మాట్లాడేది అని విక్రమ్ వాళ్ళ నాన్నగారితో ఇలా మాట్లాడుతున్నాడు. నాన్న, అసలు నిజం ఏంటి? మీరు చెప్పండి. తండ్రి సమాధానం చెప్పబోతుండగా వెనుక నుంచి మరో గొంతు వినిపించింది. నిజం నేనే చెప్తాను. విక్రమ్ వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగి చూడగానే అక్కడ రాఘవ్ నిలబడి ఉన్నాడు. కానీ అతని ముఖంలో ఇప్పుడు గాయం లేదు. అతను నెమ్మదిగా నవ్వుతూ చెప్పాడు, ఈ ఆట మొదలుపెట్టింది నీ నాన్న కాదు విక్రమ్. ఒక్క క్షణం ఆగి నేనే అని చెప్పాడు రాఘవ్. విక్రమ్ ఈ విధంగా ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కాకుండా ఉంది. ఏం మాట్లాడుతున్నారు మీరందరూ కూడా? రాఘవ్ నిలబడి ఉన్నాడు. కానీ అతని ముఖంలో ఇప్పటి వరకు గాయం అనేది కనిపించలేదు. అలా ఎందుకు అతను ఈ విధంగా నాటకాలు ఆడుతున్నాడో ఎవరికి అర్థం కాకుండా ఉంది. ఒక్క క్షణం ఆగి నేనే ఇదంతటికి కారణమని రాఘవ్ ఒప్పుకొన్నాడు. విక్రమ్ షాక్తో అతని వైపు చూస్తూ నిలబడిపోయాడు. ఈ విధంగా ఈ కథ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. 4వ ఎపిసోడ్లో రాఘవ్ అసలు ఎవరు, విక్రమ్ తండ్రి ఎందుకు చనిపోయినట్టు నటించాడు, అనన్య అసలు ఏ రహస్యాన్ని దాచింది, ఇది 4వ ఎపిసోడ్లో మనము తెలుసుకుందాం. ఇలానే చూస్తూ ఉండండి ట్రెండింగ్ గుణ ఛానల్ని. ఇలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ.